పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే సభలో వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ పరిణామాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం సభ వాయిదా పడేలా చేస్తోందన్నారు. కేంద్రం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో ప్రత్యేక ఆర్థిక సహాయానికి ఎందుకు ఒప్పుకున్నాం, ఇప్పుడెందుకు హోదాయే కావాలని అడుగుతున్నాం అనే దానిపై ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సూచించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరితే నాపై కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని, అయినా వెనకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడబోమని, ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని చంద్రబాబు చెప్పారు. కక్ష సాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయని, అన్నింటికీ అందరూ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే సభలో వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ పరిణామాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం సభ వాయిదా పడేలా చేస్తోందన్నారు. కేంద్రం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో ప్రత్యేక ఆర్థిక సహాయానికి ఎందుకు ఒప్పుకున్నాం, ఇప్పుడెందుకు హోదాయే కావాలని అడుగుతున్నాం అనే దానిపై ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సూచించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరితే నాపై కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని, అయినా వెనకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడబోమని, ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని చంద్రబాబు చెప్పారు. కక్ష సాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయని, అన్నింటికీ అందరూ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.